అయినా అందరూ బాగున్నారా? మీ అందరి సపోర్ట్ ఉన్న నేను ఈ రోజున బండి ఇక్కడ పెట్టి వ్యాపారం చేయగలుగుతున్నానన్న. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ బాబాయ్ బాగున్నావా? బాగున్నావా? అని చెప్పి అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారన్న. మనం ఇప్పుడు కాదు నాన్న, 38 సంవత్సరాల నుంచి ఈ కృష్ణలంక ఏరియాలోనే ఎండు చేపల వ్యాపారం చేస్తానన్న. మన నమ్మకమే మన వ్యాపారం చేస్తున్నానన్న. అది మాత్రం మర్చిపోవద్దు. మన దగ్గర ఇప్పుడు మన బండి మీద ఏమేమి సరుకులు ఉన్నాయో చూపిస్తాను. చూడండి మీరు కూడా. ఇదిగో నాన్న చూస్తున్నారుగా, అబ్బా క్వాలిటీ ఎంత మెరిసిపోతుందో చూడనా. ఈ మెత్తళ్ళు ఉంటాయి నాన్న, చెంచుగుర్లు వేసుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటాయి నాన్న. అంత క్వాలిటీ మెత్తడు. ఇవే బోటు మెత్తడు, నంబర్ 1 బోటు మెత్తలు అంటే అవే. ఆ పక్క ఉన్నాయి నాన్న, ఇంకో రకం చూడండి, ఇంకో రకం ఉంది పక్కనే. అవి వీటి మీద కొంచెం క్వాలిటీ తక్కువ, అవి కూడా సేమ్ దగ్గరగానే ఉంటాయి. వీటిలో మూడో రకం ఉంది నాన్న, ఇంకో రకం కూడా చూపిస్తాను. ఇలా చూడండి ఒక్కసారి, మూడో రకం కూడా మెత్తలు ఇగోనా. ఇవే నాటు మెత్తలు అంటారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ రొయ్యలో కూడా 3 రకాల రొయ్యలు ఉన్నా నాన్న. ఇది మన పెద్ద రొయ్యలు. ఈ పెద్ద రొయ్యలు గోంగూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్న. రొయ్య మంచి క్వాలిటీగా ఉంటుంది, చాలా పెద్ద రొయ్య. ఇంకో చిన్న రొయ్య కూడా చూపిస్తాను నాన్న మీకు. నాన్న ఇవే రెండో రకం రొయ్యలు, అంటే సూపర్ రొయ్యలు, కాకినాడ రొయ్యలు నాన్న. చాలా బాగుంటాయి ఈ రొయ్యలు. గుడ్లు పులుసులో ఇస్తే ఉంటది నాన్న. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటాయో. ఇదిగో నాన్న ఇవే వంజరాలంటే. వంజరం అంటే కింగ్ ఫిష్ అంటారు దీన్ని కూడా. అందుకనే ఇవి కూడా కూర చేసుకుంటే నంబర్ 1 గా ఉంటది నాన్న. కూరకి మాత్రం చాలా సూపర్ అదిరిపోతుంది అనమాట. ఇది కూర చేసుకుని మంచి ఏపుడు పెడితే సూపర్ గా ఉంటది నాన్న. ఇదిగో నాన్న ఇవే ఉప్పు చవడాలంటే. ఈ ఉప్పు చవడాలను ఫ్రై చేస్తే ఉంటది నాన్న. అబ్బా ఉప్పు చేప పప్పు చారు సూపర్ గా ఉంటది. ఇది కేజీకి 3 దూగుతాయి నాన్న. చాలా సూపర్ గా ఉంటాయి. చూడండి ఒకసారి, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి నాన్న. నానా మన అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు? మన విజయవాడ కృష్ణలంక పరిశీలి సెంటర్ నాన్న. అదే నాన్న, ఇక్కడ 2 సబ్వేలు అంటే చూడు, ఆ ఎదురుగానే ఉంటది నాన్న బండి. 4 గంటల నుంచి రాత్రి 10 దాకా ఉంటానా. అది మాత్రం మర్చిపోవద్దు. నేను మనకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నాన్న. ఓకేనా? బాయ్ నాన్న.